భూమి పొరల నుంచి నల్ల బంగారాన్ని బయటికి తీసే సింగరేణి సూర్యుళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందల్లో. సీఎం రేవంత్ అన్న స్వయంగా మీటింగ్ పెట్టి మరి సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పిండు. మరిగ దాని మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. భవిష్యత్ పెట్టుబడుల కోసం 4034 కోట్ల రూపాయలు, కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2360 కోట్ల రూపాయలు, ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి, వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి 5,000 రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి. ఈసారి 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే ఈ ఏటి సింగరేణి లాభాల వాటాను కార్మికులకు ఇచ్చేది ఎంత అనేది సీఎం రేవంత్ అన్న ప్రకటించిండుల్లా. 41,000 మంది పర్మనెంట్ కార్మికులందరికీ 1,95,610 రూపాయలు, అట్లనే 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తున్నామని చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ సారు. ఇక అట్లనే కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ ను దీపావళికి ఇస్తామని చెప్పిండు. అసలుకైతే సింగరేణి సంస్థకు మొత్తం 6,394 కోట్ల లాభాలు వచ్చినాయి. ఇక దాంట్లో నుంచి 34% వాటాను కార్మికులకు ఇస్తే కార్మికులకు బగ్గనే పైసలు వచ్చేది. కాకుంటే దాంట్లోకించి 4,034 కోట్ల రూపాయలను భవిష్యత్ పెట్టుబడుల కోసం పక్కకు పెట్టి 2,360 కోట్ల నికర లాభాలు మాత్రమే చూపెట్టిర్రు. ఇక ఈ పైసలకించే 34% అంటే 819 కోట్ల రూపాయలను కార్మికులకు బోనస్ కి ఇస్తున్నారు అన్నట్టు. ఇక ఈ ముచ్చట్ల చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ మాట్లాడుకుంటా, సింగరేణి సంస్థ మన తల్లి లాంటిది. ఈ సంస్థని వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని అరచేతిలో పెట్టుకొని మనం ఎంతకాలం కాపాడుకోగలిగితే గుండెలాగా అది మనందరికీ రక్త ప్రసరణ చేసినట్టుగా ఆదాయాన్ని, లాభాలను కూడా పంపిణీ చేస్తుంది. అవు సారు, మీరు అన్నది నియమే. సింగరేణి సంస్థనే కాదు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి. వీటిని కాపాడుకున్నట్టయితేనే భవిష్యత్తులో సర్కారు ఉద్యోగాలు ఉంటాయి. యువకులకు కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కూడా వస్తాయి. అట్లనే సర్కారుకు ఆందాని కూడా దండిగానే పెరుగుతుంది. కాబట్టి సింగరేణి సంస్థను ఇంకింత బలోపేతం చేసి రాష్ట్రంలో ఉన్న బొగ్గు బ్లాకులు ప్రైవేట్ పరం కాకుండా సింగరేణి బొగ్గు బయటికి తీసినట్టు గట్టి చర్యలు తీసుకోండ్రి. అట్లనే కాంట్రాక్ట్ కార్మికులతోని గొడ్డు చాకిరీ చేయించుకుని సాలిసాలని జీతాలు ఇస్తున్నారు. మేం కూడా ప్రాణాలకు తెగించి మరి సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో నెంబర్ 1 ఉండాలని పనిచేస్తున్నాం. కాబట్టి మాకు సుతం పర్మనెంట్ కార్మికులకు ఇచ్చే జీతంలా కనీసం సగం అన్న ఇయ్యూరని డిమాండ్ చేస్తున్నారు కాంట్రాక్టు కార్మికులు. చూడాలి మరి చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచే ముచ్చట్ల ఏం ఆలోచన చేస్తాడో.